డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మీరు భక్తుల కథలు మనం గతంలో చాలా చెప్పుకున్నాం కదా. అలాంటి ఎవరిదన్నా ఒక భక్తుడిది తులసీదాస్ గారి కథ చెప్పుకో. భక్త తులసీదాస్ మహాభక్తుడు. అయితే ఈయనట అయోధ్యానగరంలో, అక్బర్ కాలంలో అయోధ్యానగరంలో ఉన్నారని ప్రతీతి. అది అయోధ్యానగరంలో ఉన్నారని కొంతమంది అంటారు. హస్తినాపురం అంటే ఢిల్లీలోనే ఒక ప్రాంతంలో ఈయన ఉండేవారని. ఢిల్లీ ప్రాంతం అనుకుందాం. అక్బర్ ఆయన తీసుకుపోయాడంటే అయోధ్య అయితే అంత సులువు కాదు కదా తీసుకోవడం. సో అయోధ్య అనుకోవద్దు, ఇక్కడ అనుకుందాం. కానీ ఆయనకి అపరిమితమైన రామభక్తి. వాల్మీకి రామాయణాన్ని ఎన్నిసార్లు చదువుకున్నారట. చదువుకుని పురాణం చెప్పేవారు. అయితే ఈయన పురాణం చెప్పేటప్పుడు ఒక దేవాలయం ప్రాంగణంలో రామాయణం చెప్తుంటే ప్రజలంతా వచ్చిన వాళ్ళు వింటుండేవారు, చెప్పుకుంటుండేవారు. ఆయనకి నోరు ఎండిపోతూ ఉండేది. లేకపోతే ఒక భక్తుడు, ఒక ఆయన ముసలాయన ఆజానుబాహు కానీ వంగిపోయినట్టు ఉండేవాడు. ఒక చిరిగిపోయిన అంగి, ఒక ఉత్తరీయం ఒకటి కప్పుకుని వచ్చేవాడు. ఆయన వచ్చి మహాభక్తి శ్రద్ధలతో వినేవాడు కూర్చుని. ఈయనకి నోరెండిపోతుందని చెంబుతో నీళ్లు తెచ్చిపెట్టి, బాబు దాహం పుచ్చుకుని చెప్పండి అనేవాడు. ఈయన మంచినీళ్ళు తాగేవాడు. అయితే రోజు ఏం చేసేవాడు, ఆ నీళ్ళ చెంబు పురాణం అయిపోయాక ఆ చెంబు చేత్తో పుచ్చుకుని వెళ్తూ ఆ దారే పోతూ ఒక రావి చెట్టు మొదట్లో ఆ నీళ్లు పోసేసి వెళ్ళిపోయేవాడు. చెంబు జల్లగా చెంబు ఈ ముసలి భక్తుడు ఆయన ఉన్నాడుగా, ఆయన పెట్టేవాడు. ఆయన ఎంత భక్తిగా శ్రద్ధగా వినేవాడో. రామాయణం అయిపోయాక కనపడేవాడు కాదు. ఆయన దారిని ఆయన వెళ్ళిపోయేవాడు. మొదలు పెట్టంగానే వచ్చి కూర్చునేవాడు. బాగా ముసలాయన. రోజు మంచినీళ్ళు పోయిగా ప్రతిరోజు నీళ్లు పట్టుకొచ్చి పెట్టేవాడు. తాగి ఒకరోజు ఏమైంది, రావి చెట్టు మొదట్లో నీళ్లు పోసి ఈయన వెళ్ళిపోతుంటే ఆ చెట్లో నుంచి అని ఒక శబ్దం వచ్చి ఓ బ్రహ్మరాక్షసుడు ఒక ఆయన వచ్చి నుంచున్నట్టు. వచ్చి నుంచుని కేకలేస్తాడు. ఈయన కంగారు పడ్డాడు. ఎవరినైనా ఏమినైనా నువ్వెవరినైనా అంటే, బాబు నీలాంటి పండితుడినే, కొన్ని చేయకూడని దుష్కృత్యాల వల్ల నాకు బ్రహ్మరాక్షస జన్మ వచ్చింది. మరి ఈ చెట్టుని ఆశ్రయించుకున్నాను. ఎప్పుడు ఎండిపోతున్నా, దాహంతో అలమటించిపోతున్నాను నేను. రోజు నువ్వు చెంబెడు నీళ్ళు తెచ్చిపోసి మరి నన్ను దాహం తీర్చావు, నీకేదైనా వరం ఇస్తాను కోరుకోనాయన అన్నాడు. అనేసరికల్లా ఈయన అట్ట తులసీదాసు, నాకేం వరం కావాలి బాబు, ఎన్నేళ్ల నుంచో రామాయణం చదువుకుంటున్నా, ఎంతకాలం నుంచో పురాణం చెప్తున్నా, రామదర్శనం కావాలి నాకు, భగవద్ దర్శనం లభించలేదు, సాక్షాత్కారం కావాలి. ఇప్పుడు నేను కథ చదువుకుంటా, ఒక బుద్ధిలో ఒక ఆనందం కలుగుతుంది నాకు, చెబుతా, చెప్పినప్పుడు మహాద్భుతంగా ఆనందంగా ఉంటుంది. కానీ నేను కంటితో మాంసనేత్రంతో భగవంతుడిని చూడాలని నా కోరిక, దర్శనం లభించాలి, నాకు నిదర్శనం కావాలి, ఇదిగో దేవుడు ఇక్కడికి వచ్చాడు అని మనకు తెలియాలి కదా. ప్రజెన్స్ని మనం తెలుసుకోవాలి, ఇది భగవంతుడి వల్లే జరిగిందని. అది నాకు కావాలి నాయన, రామదర్శనం ఇప్పించు తండ్రి అని అడిగాడు. నిర్ఘాంతపోయాడు బ్రహ్మరాక్షసుడు. ఎంత భక్తుడివి నాయన నువ్వు, ఐహికమైన ఏ కోరికలు లేవా నీకు? అయినా రామదర్శనం చేయించగలిగేంత సత్తా ఉన్నవాడిని కాను నేను, కానీ ఆ దర్శనం చేయించగలిగే మహానుభావుని చూపించగలను నీకు. ఓహో అనగానే తులసీదాస్ గారు ఆశ్చర్యపడి, నిజమా, ఎవరో చెప్పు అన్నాడు. అనేసరికల్లా, రోజు నీకు దాహానికి మంచినీళ్ళు ఇస్తున్నాడే హనుమ, ఆంజనేయుడు, ఆయన వచ్చి పురాణం విని నీకు మంచినీళ్ళు ఇస్తున్నాడు. నువ్వు రోజు చూసే వృద్ధుడే నాయన ఆంజనేయుడు, ఆయన పాదాలు పట్టుకో, ఆయన నీకు రామదర్శనం చేస్తాడు. సాక్షాత్ భగవద్ దర్శనం చేయగలిగిన వాడు, భగవంతునితో కలిసి కొంత ప్రయాణం చేసినవాడు, ఆయన చిరంజీవిత్వాన్ని పొంది ఆయన నామస్మరణతోటే ఉండేవాడు. ఎక్కడ రామనామం ఉంటే అక్కడ ప్రత్యక్షమయ్యేవాడు. పురాణం బాగా చెప్తున్నావు కాబట్టి రోజు వచ్చి వింటున్నాడు నాయన అని చెప్పేసరికల్లా ఆనందం పట్లేక తులసీదాస్ గారు గట్టిగా పాదాలు పట్టుకున్నట్ట బ్రహ్మరాక్షసుడు. ఆనందానికి తనకు రోజు తను చూసే ముసలాయన ఆంజనేయుడు అనే గమనం లేదు, ఇప్పుడు కదా తెలిసింది. సాక్షాత్ ఆంజనేయుడు వచ్చి నేను చెప్పే పురాణం వింటున్నాడంటే నా జన్మ ధన్యమైపోలేదు. అయ్యా ఎంత మంచి మాట చెప్పావు నాయన అని కాళ్ళు పట్టుకునేసరికి అంతెత్తున ఎట్టా ఉన్నాడు, తాడెత్తునున్నాడు, నల్లగా ఇంతంత మిడిగుడ్లు, కోరలు, తుప్ప జుట్టు, ముళ్ళ పొదలాగా ఉంది తల, అంతాకారము పోయి మహాద్భుత సౌందర్యవంతులైన గంధర్వుడు ఒకడు ప్రత్యక్షమయ్యాట అక్కడ.
ఓ. ఆయన చాలా సంతోషంతో, నాయన రామభక్తుడివైన నీ పాదాలు చేతులు తగిలేసరికి నాకు మా జీవితం మారిపోయింది, నా శాప విమోచనం అయిపోయింది. హనుమని ఆశ్రయించు, రామదర్శనం కావలసిన వాడు ఆంజనేయ స్వామిని పట్టుకోవాలి, ఆయన స్వయంగా నీ దగ్గరకు వస్తున్నాడని చెప్పాడు. పైగా మంచినీళ్ళు ఇస్తున్నాడు రోజు. చూడండి, ఆంజనేయ స్వామి చేతి నీళ్ల వల్లే ఈ రావి చెట్టుకి అలాంటిది వచ్చింది. ఆయన ఇస్తాడు నీళ్లు, ఈయన కాసిన దాగి చెంబులో మిగిలిన నీళ్ళు తీసుకెళ్ళి అక్కడ పోస్తున్నాడు. ఈయన భక్తి, ఆయన అనురక్తి రెండూ తోడైనాయి. ఆయన పరమప్రీతిగా రామాయణం పట్ల ప్రీతితోటి ఆయన ఇస్తున్నాడు నీళ్లు. దాంతో సరే ఈయన ఏం చేశాడు, మర్నాడు మళ్ళా ఇది చేసేటప్పుడు, పురాణ శ్రవణం చేసేటప్పుడు ఆయన మంచినీళ్ళు తెచ్చిపెడితే ఆయన పట్ల పరమప్రీతిగా చేసి చూసుకుని ఇట్లా శ్రవణ అవ్వగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. ఆయన నన్ను కరుణించు, నువ్వని తెలుసుకోలేకపోయాను అజ్ఞానిని, రామదర్శనం చేయించు, ఏ స్వామిని ఎట్లా కంటితో చూసావో అట్లా చూసేలాగా నాకు చేయవా అని అడిగాడు. అడిగితే ఆయన చాలా సంతోషించి, భగవంతుడు తప్పకుండా నీకు సాక్షాత్కరిస్తాడు అని చెప్పాడు. తనని హనుమాని గుర్తించినందుకు సంతోషపడి, నీ యొక్క భక్తే దీనికి తార్కాణము, అందుకని నువ్వు నన్ను తెలుసుకోగలిగావు, నీకు దర్శనమిస్తాడు స్వామి అని చెప్పాడు. చెప్తే ఆ రోజు రాత్రి ఈయన ఆనందంతో తేలిపోతూ వెళ్ళాడట ఇంటికి. రాత్రి అసలు నిద్రే పట్ల సంతోషంతో. ఒక తెల్లవారుజామున నిద్ర పట్టేసరికల్లా స్వప్నంలో సీతారామ లక్ష్మణులు కనిపించారు. నీకు నన్ను చూడాలనుంది కదా, అందుకే వచ్చానన్నాడు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడారు. పురాణం బాగా చెప్తున్నావు, అది బాగా చేస్తున్నావు, అన్నీ మాట్లాడుకున్నారు. కులాసాగా కబుర్లు చెప్పుకున్నాడు స్వామితోటి. అక్కడి నుంచి సీతాదేవిని, మనం వచ్చిన విషయం చెప్పలేదు, మీరు చెప్పండి తులసీదాసుకి అని చెప్పిందట. సీతమ్మ వారి ప్రేరణతోటి రాముల వారు ఏం చెప్పారంటే, వాల్మీకి రామాయణం నువ్వు చదువుకున్నావు, ప్రజలు వాల్మీకి రామాయణాన్ని చదవలేరు, పురాణాన్ని వింటున్నారు, ప్రజలంతా చదువుకునేలాగా హిందీలో దేశ భాషలో రామాయణాన్ని రాయమని రాముల వారే స్వయంగా తులసీదాసుకి చెప్పారట. ఇది జరిగిందో లేదో తెలీదు, ఇది ఒక కథ. ఆయన అలాగేనని హిందీలో రామాయణాన్ని, రాముల వారి ఆజ్ఞ, సీతాదేవి స్వయంగా ప్రేరేపించి చెప్పించింది, రాయాల్సింది. మర్నాటి నుంచి ఆయన రామాయణం హిందీలో రాయడం మొదలుపెట్టారు. దేశ భాష, ఆ దేశపు భాష ఏంటి ఆ రోజుది, పూర్తి స్థాయి హిందీ కాదు, దాన్ని అవధి అంటారు, ఒక లోకల్ ఈ భాష అన్నమాట అది. దాంట్లో రాయటం మొదలుపెట్టారు. మనం హనుమాన్ చాలీసా వింటామా, అందులో చూడు ఎలా ఉంటాయి పదాలు, హిందీలాగానే ఉంటుంది, హిందీలాగా లేదు అనిపిస్తుంది. లోకల్ భాష అవధి అంటారు. ఓకే. ఆయన రామచరితమానస్, ఆయన రాసిన రామాయణాన్ని రామచరితమానస్ అంటారు. ఈ హిందీలో రాయటం మొదలుపెట్టారు. అక్కడి నుంచి ప్రజలు గగ్గోలు ఎత్తిపోయారు, 2 భాగాలు అయిపోయారు. మహాద్భుతమైన రామాయణాన్ని అందిస్తున్నాడని సంతోషించే వాళ్ళు కొందరు, ఈ రామాయణాన్ని సంస్కృతంలో ఉండవలసింది, వాల్మీకి రాసింది, ఈయనలా తన భాషలో రాసేసుకుంటాడు, అదట పనికి రాదనే వాళ్ళు ఇంకొంతమంది. నానా యుద్ధాలు జరిగినాయి, కానీ ఆయన మానలా. రాముడి ఆజ్ఞ, రామాజ్ఞ శిరోధార్యం, అది దాన్ని తీయడానికి వీల్లేదు. ఆయన రాస్తూ ఉండేవాడు. రాస్తుంటే ఒకనాడు ఆయన ఒక చిన్న ఆశ్రమం, కుటీరం లాంటిది నిర్మించుకుని రాసుకుంటున్నాడు. కొంత మటుకు రాశాక ఇంచుమించు కిష్కింధకాండ దాకా వచ్చారు. ఒక అమ్మాయి లోపలికి వచ్చి దండం పెడితే ఈయన అన్నాడు, అమ్మ దీర్ఘ సుమంగళి భవ, సమస్త సన్మంగళాని భవంతు, పుత్రపౌత్రాభివృద్ధిరస్తు అని దీవించాడు. దీవించేసరికల్లా అమ్మాయి భోరుమని ఏడ్చింది. ఏం పుత్రపౌత్రాభివృద్ధి తండ్రి, నా భర్త మరణించాడు, మీరు గొప్పవారు, మీరు దర్శనం చేసి వెళ్తే అతనికి సద్గతులు లభిస్తాయని నమస్కారం చేయటానికి వచ్చాను అన్నది. అనగా నేను నిర్ఘాంతపోయాడట తులసీదాస్. అమ్మ రామాయణం రాస్తున్నాను, రామాజ్ఞ కాకుండా నేను ఒక్క వాక్యం కూడా మాట్లాడను, భగవంతుడు నిన్ను కరుణిస్తున్నాడు, నీ భర్తని ఇక్కడికి తీసుకురా అని చెప్తే అతని శవాన్ని లోపలికి తీసుకొచ్చాట. తీసుకొస్తే ఈయన ఆ రామాయణం రాస్తున్న చేతోటి కమండలంలో నుంచి కాసిన నీళ్లు తీసి అతని మీద చల్లి, రామాజ్ఞతోటి లేచి నెల కూర్చొని ఆయన అని చెప్తే లేచి కూర్చున్నట్టు అతను. బా, చుట్టుపక్కల జనమంతా ఆశ్చర్యపోయారు. భార్యాభర్తలు సంతోషంగా ఈయనకి నమస్కరించి వెళ్ళిపోయారు. ఈ ఢిల్లీలో కొంత భాగం అంతా ఇది ప్రచారంలోకి వచ్చింది. ఇంతలో ఏమైంది, అక్బర్ పాదుషా వారికి విషయం తెలిసింది. తెలిసేసరికల్లా, ఏమిటో నువ్వు తమాషాలు చేస్తున్నావుట, మనుషుల్ని బతికించి కూర్చోబెడుతున్నావుట,
చచ్చిపోయిన వాళ్ళని బతికిస్తున్నట్టు ఏమిటని ప్రశ్నించారు. ఆయన్ని సముఖానికి పిలిపించారు. పిలిపిస్తే ఈయనేమన్నాడు, అదేం లేదండి, అలా జరిగింది, శ్రీరామ సందర్శనం వల్ల ఇలా లభించింది. అంటే రామ దర్శనమా, రాముడు వస్తాడా అన్నాడు ఆయన. వస్తాడండి, తప్పకుండా వస్తాడు. ముందు రోజు రాత్రి ఆ రోజు చీకటి పడింది, ఇట్లా వచ్చింది ఒక అమ్మాయి, నేను రాముని ఆజ్ఞ వల్లే ఆ అమ్మాయికి దీర్ఘసుమంగళిగా ఉండమని దీవించాను. ఇలా జరిగింది, రాముడే వాడిని బతికించాడు ఆ వ్యక్తిని. సరే అయితే ఆ రాముడిని పిలిపించి చూపించు నాకు అన్నాడు. ఎట పిలిపించి ఎట చూపిస్తారు? రామాయణం పూర్తయితే రామదర్శనం లభిస్తుందన్నాడు ఆంజనేయ స్వామి. సరే ఈయన ఏం చేశాడు, మరి ఇంకేం చేయలేకపోయాడు. అలాగే అన్నాడు, కానీ రామదర్శనం లభించినప్పుడు మీకు చూపిస్తానంటే ఆయన ఒప్పుకోవాలి. నువ్వు ఇక్కడే ఉండి రామదర్శనం చేయొచ్చు మాకు, ఆ రాముడు ఎవరినో చూపించాలి మాకు, ఆయన చచ్చిపోయిన వాళ్ళని బతికిస్తాడు. మనకు అదే కదా కావాలి, ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళందరినీ బతికించుకుంటాం. వెటకారం వచ్చేసింది అందులోకి. ఆయన భక్తిలోంచి ప్రశ్న, భక్తి మీద ప్రశ్న వస్తే చివరికి వచ్చేది వెటకారమే. అలాగే జరుగుతుంది. ఇప్పుడు మనం కూడా చేస్తాం అట్లా. అవునవును. అది ఏ కాలంలోనూ దాంట్లో తేడా లేదు, ఏ కాలమైనా అదే. పైగా జనాలేమో ఈయన హిందీలో రాయటం మొదలుపెట్టాడు, ఆ హిందీ మాన్పించమని కొంతమంది ప్రబోధ అక్బర్ పాదుషాకి. ఆ రామదర్శనం ఏదో చేద్దాం, చేయకపోతే నువ్వు ఇది మానేయాలని పెట్టాడు ఆయన. నువ్వు నాకు రాముడిని చూపించకపోతే నువ్వు రాసేది మానేయాలి. ఈయనని బందికానాలో పెట్టారు. ఇందారిని ఈయన రాసుకోవటం మొదలుపెట్టాడు. రాసుకుంటూ, అయ్యా బందికానాల్లో పెట్టారు హనుమ, నన్ను నువ్వే రక్షించాలి. రామాయణం భగవదాజ్ఞ, రామాజ్ఞతోటి మొదలుపెట్టాం, నీ ప్రేరణ లభించింది దీనికి, నువ్వే నన్ను కాపాడు, ఈ రామాయణాన్ని పూర్తి, నన్ను కాదు రామాయణాన్ని పూర్తి చేయించమన్నాడు ఆయన. ఆయన దారిని ఆయన రాసుకుంటున్నాడు. తెల్లవారేసరికల్లా మొత్తం హస్తినాపురం అంతా, ఢిల్లీ అంతా కోతులు వచ్చేసాయి. ఆయన చూసుకోవటం మొదలుపెట్టాడు ఆంజనేయ స్వామి. కోతులు వచ్చేసాయి, పెద్ద పెద్ద కొండముచ్చులు, కూర్చొనివ్వవు, నుంచోనివ్వవు, తిన్నివ్వవు, తాగనివ్వవు, చెట్టు పుట్ట కాకు ఆగలం ఏమీ బతకనివ్వలే. అక్బర్ పాదుషా గారు నిద్రపోతుంటే 4 మహావానరాలు ఆయన తీసుకొచ్చి వాడు నడి రోడ్డు మీద కూర్చోబెట్టినాయి ఆయన మంచాన్ని. ఏమి చేయలేకపోతున్నారు, కొట్టా కోసినా ఏం లాభం లేదు వాటిని. ఇక పిచ్చి వెర్రి ఎత్తిచ్చేశారు. 4-5 రోజులు గడిచేసరికల్లా ఢిల్లీ అల్లకల్లోలం అయిపోయింది. కోతులే, ఏం లేవు, వానరాలు తప్ప మరొకటి లేదు. జనసంచారం లేకుండా పోయింది. బయట అడుగు పెట్టడానికి భయపడేలాగైంది. ఇళ్ల పెంకులు తీసేసి ఇళ్లలోకి వెళ్ళిపోతున్నాయి కోతులు. అసలు ఇంకా చిన్నవి లేవు, పెద్దవి లేవు, బిల్డింగ్లను లేవు, ప్రసాదాలను లేవు. రాజప్రసాదంలో కూడా వచ్చేసేటమే. ఇక మసీదు లేదు, గుడి లేదు, తేడా లేదు వాటికి. ఏం చెయ్యాలో తెలియలే. అయితే ఈ రాజుగారికి గురువుగారులలో కొంతమంది హిందువులు కూడా ఉన్నారు కదా, హిందూస్ కూడా ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. వీళ్ళలో ఏమన్నారంటే, ఆయన మహాభక్తుడు, ఆయన తీసుకొచ్చి ఇట్లా కూర్చోబెట్టారు, ఆయన జైల్లో పెట్టారు, అది దానివల్లే ఇది జరిగింది, మీరు మాట్లాడిన మరుసటి రోజున తెల్లవారేసరికల్లా వచ్చేసినాయి కోతులు చెప్పారు అని ఆయన్ని ఇది చేశారు. మరి ఏదో ఒక దానికి లొంగాలి కదా, మరి ఇప్పుడు దీనికి ప్రాయశ్చిత్తం ఏం చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి కదా. సరే అక్కడి నుంచి ఈయనకి ఎక్కేశారు. మళ్ళా ఈయన దగ్గరకు వచ్చారు. కోతులండి ఊరంతా, అంటే ఆయన రాసుకుంటున్నాడు. ఆయన దగ్గర కోతులు లేవు. ఆయన నిర్ఘాంతపోయాడు, బయటకు వచ్చాడు. అక్బర్ పాదుషా కూడా వచ్చాడు. ఈయన బయటకు వచ్చేసరికల్లా మొత్తం పీకి పందిరేసిన కోతులన్నీ సైన్యంలాగా నుంచున్నాయి ఒకదాని వెనకాల ఒకటి. ఆయన ఏ దారిని వెళ్తే ఆ దారిని కోతులు పనులు మానేసి నిలబడి చూస్తున్నాయి. సంతోషం పట్టలేకపోయాడు. అందులో ఇంతవి అంతవి కాదు, పెద్ద పెద్దవి, చాలా పెద్దవి. ఈయన ఆనందంతో పులికించిపోయి, ఇదంతా వానర సైన్యం, రాముల వారి సేన. ఆయన అయోధ్యలో ఉన్నప్పటి సేన మనకు తెలీదు, రామాయణంలో అదేం పెద్దగా చెప్పరు. రామాయణ గాథలో ఆయనకున్నది వానర సైన్యమే. ఇలాంటివి 72 సైన్యాలు, ఇవి 72 గుంపులు. ఒక్క గుంపు వచ్చింది, మిగిలిన 71 వస్తే రామదర్శనం లభిస్తుంది. సైన్యం ముందొచ్చి ప్రభువు తర్వాత వస్తాడు అనగానే అక్బర్ పాదుషా గుండె పగిలిపోయింది. ఊరు నాయన, ఒక్క సేన వస్తే ఇంత చచ్చాము, మిగిలిన 71 వస్తే మేమేమైపోతాం? దండం పెట్టేశారు. వద్దు వద్దు, మాకు రామదర్శనం వద్దు, ప్రభు దర్శనం కావాలన్నారు కదా. సైన్యం ముందొచ్చింది, ఒక గుంపు వచ్చింది, 72 గుంపులు అవి. ఓ గుంపు వచ్చింది, మిగిలిన గుంపులన్నీ వచ్చేస్తే స్వామివారు కూడా వచ్చేస్తాడు సీతా సమేతుడుగా, సీతా లక్ష్మణ సమేతుడుగా. ఇంకా విభీషణుడు, సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు, ఆంజనేయుడు కూడా వస్తారు. పరివారం అలాగే కదా వస్తుంది. సైన్యం ముందొచ్చి ప్రభువు వెనకాల వస్తాడు. అనగానే ఆయన గుండెల్లో రాయబడి, నాకొద్దు, రామదర్శనమే వద్దు, వీళ్ళని పంపించేసి నువ్వేం రాసుకుంటావో అది రాసుకో,
అని దండం పెట్టేశాడు. పెట్టేస్తే ఇక అప్పుడు ఈయన ఆంజనేయుడిని ప్రార్థించగానే ఎక్కడి కోతులు అక్కడ మాయమైపోయినాయి. సూపర్. మొత్తం కోతులు మాయమైపోయినాయి. ఈయనని పూర్తిగా ఆయనకి చక్కగా కుటీరం అది ఏర్పరిచి ఆయన రామాయణాన్ని పూర్తి చేసేలాగా చేశారు. హిందీలో రాయబడిన మొట్టమొదటి రామాయణం తులసీదాస్ రామాయణం అనే చెప్తారు. ఇది ప్రత్యక్షంగా జరిగిన కథో ఏమైనా ఎగ్జాజరేషన్స్ ఉన్నాయో కానీ తొలి కాలపు చందమామ కథల్లో ఓ కథగా ఇది కనపడుతుంది. బా ఎంత బాగుందోనండి. భక్తి మనం ఇలాంటిది ఇది వరకు చూసాం. ఇలాంటి ఒక కథ ఏంటంటే రాముడు కథ చెప్పుకుంటూ పిల్లాడు అన్నం భోజనం పెట్టాడు రాముడు సీతా లక్ష్మణులు అందరికీ. ఇది కూడా అలాంటి కథే. భక్తులకి వాళ్ళ భగవద్ దర్శనము వాళ్ళు ఎప్పుడు ఎలా కావాలనుకుంటే అట్లా భగవంతుడు దర్శనమిస్తాడు. భక్తుల్ని ప్రశ్నించకూడదు అని చెప్పే కథల్లో ఇది ఒక కథ. అద్భుతం. ఎంత బాగుందో కదా. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.